వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో సువాలి ఎస్టేట్ చైర్మన్ పులిమామిడి సుభాష్ రెడ్డి భువనగిరి పట్టణ కేంద్రంలోని న్యూ డైమెన్షన్ పాఠశాల ఆవరణలో ఇంటర్ స్కూల్ క్రికెట్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్ రెడ్డి ప్రిన్సిపాల్ ఈ నాగాల శ్వేతారెడ్డి మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలపై ఆసక్తిని పెంచుకోవాలని, చిన్నప్పటి నుంచే ఫిట్నెస్ ను కాపాడుకోవాలని చెప్పారు. విద్యార్థులకు ఏ క్రీడలపై ఆసక్తి ఉంటే తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. ఆరోగ్యంతో పాటు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. క్రికెట్ టోర్నమెంట్లో ఫస్ట్ ప్రైజ్ విజ్ఞాన్ స్కూల్ యాదగిరిగుట్ట, సెకండ్ ప్రైజ్ సెయింట్ ఎలిజబెత్ స్కూల్ భువనగిరి, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎక్కువ స్కోర్ చేసినందుకు న్యూ డైమెన్షన్ హై స్కూల్ కు వచ్చింది. ఈ కార్యక్రమంలో సువాలి ఎస్టేట్స్ వ్యవస్థాపకుడు సుభాష్ రెడ్డి, పులిమామిడి న్యూ డైమెన్షన్ స్కూల్ డైరెక్టర్ సుచిత్ర పులిమామిడి, ప్రిన్సిపాల్ శ్వేతారెడ్డి ఇనకల, వైస్ ప్రిన్సిపాల్ రూపాలి బీదరి, పిఈటి నరేష్, లక్ష్మి, క్రీడాకారులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మీరు బాగుంటే ఊరు బాగుంటుంది, సొసైటీ బాగుంటుంది, జిల్లా బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. మీరే బాగాలేకుంటే మీకే నేషనల్ స్పిరిట్ లేకుంటే దేశం గురించి మీరేం ఆలోచన చేస్తారు చెప్పండి? ఎంతసేపు ఉద్యోగాలు ఇవే అనుకుంటారు. ఉద్యోగాలు కల్పన వాళ్ళే చేసుకుంటారు. పిల్లలు ఫిజికల్గా మెంటల్గా వాళ్ళు ఫిట్ ఉండాలి. ఫిజికల్ మెంటల్ అవేర్నెస్ వస్తే పిల్లల లోపల వాళ్ళ క్యారియర్ సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళు హెల్తీగా ఉంటారు, సొసైటీ హెల్తీగా ఉంటుంది, హాస్పిటల్స్ ఎక్స్పెండిచర్ తగ్గుతాయి, వాళ్ళు ఫుల్ లైఫ్ మంచిగా బతకాలి పిల్లలు. మేము కోరుకునేసాను న్యూ డైమెన్షన్ హై స్కూల్ లోపల అందరి పిల్లలకి ఇక్కడ ఇన్విటేషన్ ఇస్తున్నాము. ఇక్కడ రావచ్చు, ప్లే గ్రౌండ్స్ అన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఎక్సెల్ కావచ్చు. ఇది నా యొక్క పర్మనెంట్ సందేశం. ఇక్కడికి ఇది మా ఒక్క స్కూల్ పిల్లలకు పరిమితం కాదు, ఇది అన్ని స్కూళ్ళ పిల్లలు ఎట్ ఎనీ టైమ్ దే కెన్ కమ్ అండ్ ఎన్రోల్ హియర్ ఇన్ దిస్ క్యాంపస్. దీంట్లో అన్ని రకాల గేమ్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. రైట్ ఫ్రమ్ స్కేటింగ్ రింక్ దగ్గర నుంచి, ఫుట్బాల్ దగ్గర నుంచి, అథ్లెటిక్ ట్రాక్ నుంచి, బాస్కెట్బాల్ వరకు, అండ్ లాన్ టెన్నిస్ అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ఈ సమ్మర్లో ఇష్టం వచ్చిన పిల్లలు ఏ స్కూల్ వాళ్ళైనా రావచ్చు, ఎన్రోల్ కావచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బట్ బిఫోర్ ప్రాక్టీస్ ఐ సజెస్ట్ ఎవ్రీ స్టూడెంట్ to first of all taste every game. What is that game? They should know what is the game and what is the importance of that game, whether they can sustain in learning that game or not. లేక మధ్యలో విత్డ్రా చేసిపోతారు. అట్లా ఉండకుండా వాళ్ళ ఇష్టపూర్వకంగా ఏదైనా ఒక గేమ్ నచ్చాలంటే వాళ్ళు అన్ని ట్రయల్ చేసి చూడాలి. చూసినప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చిన గేమ్ వాళ్ళు ఆడతారు, దాంట్లో వాళ్ళు తప్పకుండా ఎక్సెల్ అవుతారు. వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం కూడా ఈ లోపల సెంట్రల్ గవర్నమెంట్ కూడా అన్ని ఇన్స్టిట్యూషన్స్ లోపల, అన్ని జాబ్స్ లోపల స్పోర్ట్స్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నది. ఎందుకంటే ఫిట్నెస్ ఆఫ్ ది నేషన్. మీ ఫిట్నెస్ బాగుంటేనే దేశానికి ఫిట్నెస్ డెవలప్ అవుతుంది, అంతే కదా? మీరు బాగుంటేనే దేశం బాగుంటుంది, మీరు బాగుంటేనే ఊరు బాగుంటుంది, సొసైటీ బాగుంటుంది, జిల్లా బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. మీరే బాగాలేకుంటే మీకే నేషనల్ స్పిరిట్ లేకుంటే దేశం గురించి మీరేం ఆలోచన చేస్తారు చెప్పండి? యూ హ్యావ్ సీన్ లైక్ 2 రోజుల నుండి మీరు చూస్తున్నారు, మంచి టోర్నమెంట్ ఇంటర్ స్కూల్ క్రికెట్ కాంపిటీషన్ కండక్ట్ చేశాము. ఈ 2 days జరిగిన ఈ టోర్నమెంట్లో చాలా స్కూల్స్ పార్టిసిపేట్ చేశాయి అండ్ చాలా హార్మోనియస్గా మంచిగా పార్టిసిపేట్ చేశారు. పిల్లలకి దీంతో మెయిన్గా టీమ్ స్పిరిట్ అంటే ఏంటి అనేది తెలిసింది. కోఆర్డినేషన్, టీమ్స్ ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి, ఎలా గెలవాలి అనేది ఒకటి నేర్చుకున్నారు. అండ్ గెలిచిన ప్రతి ఒక్కరికి మా యొక్క విషెస్ వాళ్ళకి. అండ్ నాట్ ఓన్లీ దాట్, దీంతో ఒక అవేర్నెస్ కూడా వచ్చింది దట్ ఫిజికల్గా ఫిట్ ఉండడం చాలా అవసరము అని. అండ్ స్పెషల్లీ క్రికెట్ ఆడినప్పుడు స్టామినా అనేది చాలా చాలా అవసరం పిల్లలకి. ఒక గ్రౌండ్లో హాట్ సన్లో ఆల్మోస్ట్ ఒక 3 to 4 hours వాళ్ళు ఉండాలి. సో ఇది వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ ఫిట్నెస్, అంటే ఎలా స్ట్రాటజీస్ చేసుకొని ఎలా గెలవాలి, మ్యాచ్ అనే దాన్ని ఇంకా ఎలా బెటర్మెంట్ చేసుకోవాలి అనే ఒక స్కిల్ కూడా వాళ్ళు నేర్చుకున్నారు. దీంతో పాటు సోషల్ స్కిల్స్ కూడా నేర్చుకోగలిగారు. ఎందుకంటే డిఫరెంట్ టీమ్స్ కలిసినప్పుడు, డిఫరెంట్ బిహేవియర్స్ ఉన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేసుకోవాలి మేము అనేది కూడా ఈ టోర్నమెంట్ ద్వారా తెలుసుకున్నారు. అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా చాలా డెవలప్ అవుతాయి ఈ స్పోర్ట్స్ వల్ల పిల్లలకి. And maybe first time ever in Yadadri Bhuvanagiri district, inter-school competition conducted by a private school. That is, the credit goes to New Dimension School and the founder of Suwali Estates, Subhash Reddy sir ki thanks once again. And also to our director ma'am, Suchitra ma'am, for guiding us and letting us to do all these events. And ee event lo
ఫస్ట్ ప్లేస్ వచ్చేసి విజ్ఞాన్ స్కూల్ యాదగిరి గుట్టకి ఫస్ట్ ప్లేస్ వచ్చింది. సెకండ్ ప్లేస్ సెయింట్ ఎలిజబెత్ స్కూల్కి వచ్చింది. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ న్యూ డైమెన్షన్ స్కూల్కి హైయెస్ట్ రన్స్ తీసినందుకు అండ్ బెస్ట్ ప్లే చూపించినందుకు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇలాంటి టోర్నమెంట్స్ ఇంకా ఈ స్కూల్లో కమింగ్ ఇయర్స్లో ఇంకా చాలా కండక్ట్ చేస్తాము అని మేము అనుకుంటున్నాము. అండ్ ఇలాగే అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి హెల్త్ అండ్ ఫిట్నెస్ని టాప్ ప్రియారిటీగా తీసుకొని వెళ్ళి యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ అంటే స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ అనే స్థాయికి తీసుకెళ్ళాలి అని ఆశిస్తున్నాను. అండ్ పేరెంట్స్కి స్పెషల్ రిక్వెస్ట్, నిన్న చెప్పినట్టుగా ఓన్లీ మార్క్స్ కోసం అనే కాకుండా it is very important for the children to participate in games and sports so that mentally they become very strong. Please utilize the facilities, sports facilities which are provided in Suwali campus and stay healthy and be healthy. Thank you.